మొన్న తెనాలిలో గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్ల పరామర్శకు బయలుదేరినా నిన్న పొదలిలో పొగాకు రైతుల పరామర్శ పేరుతో వేలాది మందితో దండయాత్ర చేసినా నేడు సత్తెనపల్లిలో ఏడాది క్రితం ఇతరుల సొమ్ముతో బెట్టింగ్ ఆడి కోట్లు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణ పరామర్శకు వెళ్లిన ప్రతి చోట వైసీపీ మార్కు అరాచకమే, వికృత రూప ప్రదర్శనే. ఒక రాజకీయ పార్టీ ఇలా ఉంటుందా? ఒక పార్టీ కార్యకర్తలు ఇలా వ్యవహరిస్తారా? ఒక పార్టీ అధ్యక్షుడికి పద్ధతి పాడు ఉండక్కర్లేదా అని జనం ఈసులించుకునే స్థాయిలో వైసీపీ క్షుద్ర రాజకీయం చేస్తోంది. నిరసన పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది, ప్రతిపక్షాలకు అది అవసరం కూడా. అయితే నిరసన చేసేందుకు కొన్ని పద్ధతులున్నాయి. వైసీపీకి మాత్రం ఎలాంటి పద్ధతి లేదు. పార్టీ అధ్యక్షుడు జగన్ అబద్ధాలు అర్ధసత్యాలతో ప్రభుత్వంపై బురద జల్లుతూ పోలీసులను బెదిరిస్తుండగా ఆయన పార్టీ కార్యకర్తలు ఏకంగా నరుకుడు భాషను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బూతులే వైసీపీ రాజ్యాంగం, దాడులే ఆ పార్టీ విధానం. ఇప్పుడు అది మరింత శృతిమించింది. విపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉన్నా మళ్లీ అధికారంలోకి వచ్చాక చంపేస్తాం, నరికేస్తామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పరప్ప నరుగుతాం నా కొడకల్లారా. వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు అన్న వస్తాడు అంత చూస్తాడు అంటూ వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. తెనాలి, పొదలి, సత్తెనపల్లి పర్యటనలో ఇవి కనిపించాయి. జగన్ పర్యటనలో ఆ సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీ వికృత రూపానికి నిదర్శనమని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆందోళనలు, నిరసనలకు పిలుపునివ్వడం ప్రతిపక్షాలు సర్వసాధారణంగా చేసే పనే. కానీ జగన్ ఇప్పుడు చేస్తున్న ఆందోళనలు వేరు. తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించారు. పొదలిలో పొగాకు రైతుల పరామర్శ పేరిట బల ప్రదర్శనకు దిగారు. ఇక నిన్న సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటన మరింత నీచం, ఘోరం. ఎప్పుడో ఏడాది కిందట వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న నాయకుడి కుటుంబాన్ని జగన్ ఇప్పుడు పరామర్శించారు. అందులోనూ అడుగడుగున అరాచకమే. సున్నితమైన ప్రాంతం, ఇరుకైన వీధులు, ఎక్కువ మంది కాకుండా 100 మందికే పర్యటనను పరిమితం చేసుకోండి అని పోలీసులు స్పష్టం చేసినా జగన్ పట్టించుకోలేదు. అంతా నా ఇష్టం అనేలా వ్యవహరించారు. 100ల వాహనాలు, 1000 మందితో బల ప్రదర్శనకు దిగారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కనీసం జిల్లాలో పర్యటనలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబునే అడుగడుగున ఆంక్షలతో అడ్డుకున్నారు. నాటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు, సమావేశాల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ఏకంగా జీవో నెంబర్ 1ని విడుదల చేశారు. 2023 ఆగస్టులో టీడీపీ అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టు సందర్శనలో భాగంగా అన్నమయ్య జిల్లాలో అంగళ్లు కూడలి వద్దకు చేరుకున్న సమయంలో పోలీసులు ఆయన అడ్డుకోవడమే కాకుండా హత్యాయత్నం కేసుతో పాటు రోడ్ షోలో హింసను ప్రేరేపించారంటూ మొత్తం 254 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసు పెట్టారు.